బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయల సరుకు అగ్నికి ఆహుతయ్యింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని గిరిజన్ హాల్ సమీపంలో ఉన్న ఓ ఫ్యాన్సీ షాప్లో ఉదయాన్నే పొగలు రావడాన్ని కొందరు గమనించారు. వెంటనే యజమాని అనిల్ కు సమాచారం అందించడంతో అతను హుటాహుటిన ఫ్యాన్సీ షాప్ వద్దకు చేరుకున్నాడు. తలుపులు తెరిచి చూసేసరికి షార్ట్ సర్క్యూట్ కారణంతో ప్లాస్టిక్ సామాన్లు, పలు ఫ్యాన్సీ ఐటమ్స్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో సుమారు 10 లక్షల రూపాయలు నష్టం తనకు వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం స్పందించి సహాయం చేయాలని వారు కోరారు. నమస్కారం, నా పేరు అనిల్ రెడ్డి. భవిష్యత్ షాపింగ్ మాల్ మమతా హాస్పిటల్ దగ్గర 10 రూపాయల షాప్ పెట్టుకున్నాను. 10 ఏళ్ళుగా ఉన్నానండి. రోజులాగే రాత్రి కూడా షాప్ మూసుకొని వెళ్ళాము. కానీ ఉదయాన్నే ఇంకా షాప్ కూడా రాలేదు. పక్కన వాళ్ళు ఫోన్ చేశారు, నాన్న ఏదో మంటల పొగ వస్తుంది, ఒకసారి రా అని. వచ్చి చూసేసరికి మొత్తం లోపలంతా కాలిపోయిందండి. ఇదంతా షార్ట్ సర్క్యూట్ అవుతుంది అన్నారు. తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి చూసి షార్ట్ సర్క్యూట్ అయింది, లోపలంతా కాలిపోయింది అన్నట్టు. మొత్తం ఒక 70% స్టాక్ మొత్తం లోపల గోడలు మొత్తం కాలిపోయిందండి. ఈ ముందు పక్క మాత్రం అవి ట్రిప్ అయిపోయాయంట, అందువల్ల ముందు పక్క కాలేదన్నారు. లోపల మాత్రం బాగా కాలిపోయి మొత్తం లాస్ అయిపోయింది. సుమారు ఎంత విలువ? 10-11 లక్షల పైన షాప్ మొత్తం కలిపి చాలా ఎక్కువ స్టాక్ పెట్టుకుంటారు. నాకు హోల్సేల్గా ఎక్కువ రన్నింగ్ ఉంటుంది రీటైల్ కన్నా. కానీ మొత్తం కూడా కాలిపోయి పెట్టులు అన్నీ కూడా కాలిపోయాయి. మీరు చూస్తున్నారు. అట్లా మాకు ఏదైనా అభివృద్ధి స్థాయి గవర్నమెంట్ ఆఫీస్